ఇప్పుడు అరోరా చాలా కోపంగా ఉంది. ఆమె జిమ్ తో మాట్లాడడం ఆపేస్తుంది. ఇంతలో నౌకలో ఒక తీవ్రమైన సాంకేతిక లోపం ఏర్పడుతుంది. ఏమీ చేయకపోతే అన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. జిమ్ నౌక బయటకు వెళ్లి సిస్టమ్ ను సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అతను తీవ్రమైన వేడి మరియు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అరోరా సమయానికి యంత్రం హ్యాండిల్ ను లాగుతుంది, కానీ జిమ్ అంతరిక్షంలో పడిపోతాడు మరియు అతని సేఫ్టీ రోప్ తెగిపోతుంది. అరోరా అతన్ని తాడుతో బయటకు లాగేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది, కానీ జిమ్ శరీరంలో ఎలాంటి కదలిక ఉండదు. ఆమె వెంటనే కెప్టెన్ అధికార వాచ్ నుండి అన్ని ఫస్ట్ ఎయిడ్ సిస్టమ్లను ఆన్ చేస్తుంది. చివరికి జిమ్ ప్రాణాలు దక్కుతాయి. ఇప్పుడు నౌకలో ఒక్క యంత్రం మాత్రమే మిగిలింది. అందులో ఒక వ్యక్తి మళ్ళీ 90 సంవత్సరాలు నిద్రపోవచ్చు. జిమ్ అరోరా చెప్తాడు, నువ్వు నిద్రపో, నేను మేల్కొని ఉంటాను. అతను అంటాడు, నేను నిన్ను నా స్వార్థపూర్త కారణాల కోసం మేల్కొల్పాను, కానీ ఇప్పుడు నా తప్పును సరిచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నిర్ణయం అరోరా చేతుల్లో ఉంది. కొంతసేపు ఆలోచించిన తర్వాత అరోరా అంటుంది, నేను నీతో జీవించాలనుకుంటున్నాను. అప్పుడు జిమ్ మళ్ళీ ఆమెని పెళ్లికి ప్రపోజ్ చేస్తాడు. ఈసారి అరోరా చిరునవ్వుతో అవును ఉంటుంది. వీరిద్దరూ నౌకలో తమ జీవితాన్ని మొత్తం కలిసి గడుపుతారు. నౌక 88 సంవత్సరాల తర్వాత గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు మిగతా వారందరూ నిద్రలేస్తారు. వారు సెంట్రల్ హాల్ కి చేరుకున్నప్పుడు వారి ముందున్న దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మొత్తం నౌక ఒక అందమైన పచ్చని త్వరగా మారిపోయింది. జిమ్ మరియు అరోరా అక్కడే తమ ఇంటిని నిర్మించుకున్నారు. ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు ఉండేవారు. అలాగే తర్వాత వచ్చిన ప్రయాణికులకు ఒక సందేశాన్ని ఇచ్చారు. జీవితంలో మీకు తోడుగా ఉండే జీవిత భాగస్వామి ఉంటే మీరు ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా జీవించవచ్చు. మీరు కూడా ప్రతి సంతోషం బాధలో మీకు తోడుగా ఉండే భాగస్వామిని కలిగి ఉన్నారా?